శ్రీ వెంకటేశ్వర దేవాలయములో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు సురేష్ గుప్తా దంపతులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు స్వామివారు భక్తులకు బాలత్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి జలాభిషేకం, పాలాభిషేకంతో స్వామివారికి గిరీశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులపాటు స్వామివారు వివిధ రూపాలలో దర్శనమిస్తాడని, మొదటి రోజు బాలత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగిందని గిరీశ్వర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత ఆలయ నిర్వహణకర్త జగ్గా అశోక్ గౌడ్ ఉన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. నాకు ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి మరియు దశమి దసరా వరకు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు మరియు ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవం కూడా చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ యొక్క దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనవి చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విద్యుత్తులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు మన కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో ఎలా జరుగుతాయో మన వెంకటేశ్వర స్వామి గుడిలో గిట్లా ప్రతి నిత్యము పంచామృతాలతో అభిషేకము, సాయంత్రము పూజా కార్యక్రమాలు మన వెంకటేశ్వర స్వామిలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు అందరూ ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ వేడుకొండల వారిని ప్రార్థిస్తున్నాను. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఇవాళ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అందుగురించి వెల్లుత్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిపించుతున్నాము. ప్రజలు భక్తిభావం పెంపొందించుకొని అందరూ గుడికి రావాలి, దేవుని పూజకి పాత్రలు కాగలరు.